సోషల్ మీడియాని స్టేక్ చేస్తున్న నిహారిక కొణిదెల వీడియో అయితే ఫుల్గా వైరల్ అవుతుంది. వామ్మో ఇంత దారుణంగానా అని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు. మరి అసలు ఏం జరిగిందంటే కనుక కొణిదెల నిహారిక ఒక యాక్టర్గా అయితే ఆవిడ పరిచయం అయ్యారు. మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి ఒక మెగా డాక్టర్గా మెగా ప్రిన్సెస్గా ఆవిడ పరిచయం అయ్యారు. సో యాక్టర్గా పెద్దగా పేరు తెచ్చుకోలేకపోయినా కానీ కొన్ని మంచి సినిమాలు అయితే చేశారు. సో మరి స్టార్ హీరోయిన్గా అయితే ఎదగలేకపోయారు అనమాట. సో తర్వాత పెళ్లి చేసుకుని ఆ తర్వాత పెళ్లి జీవితం కూడా విడాకులైపోయి సో కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళి మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారు. ఒక నిర్మాతగా ఫుల్ స్థాయి నిర్మాతగా అయితే వెనక్కి వచ్చారనమాట. సో మరి నిర్మాతగా ఫస్ట్ పింక్ ఎలిఫెంట్ అని ఒక బ్యానర్ పెట్టుకొని దాంట్లో కమిటీ కుర్రోళ్ళు అనే సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టారు. ఆ తర్వాత మళ్ళీ ఫాస్ట్గా సంగీత్ శోభన్ గారితో కూడా ఒక సినిమా నిర్మించబోతున్నారు. సో ఇంకా ఆవిడ ఇలాగ చిన్న చిన్న హీరోలను తీసుకుని ఒక మంచి బ్లాక్ బస్టర్స్ కొట్టాలని మంచి కథలన్నీ కూడా లైనప్లో పెడుతున్నారు అనమాట. సో మరి ఇది ఇలా ఉండగా మరి తాజాగా ఒక ఈవెంట్కి ఆవిడైతే గెస్ట్గా వెళ్ళారనమాట. అక్కడ సీనియర్ దర్శకులు రాఘవేంద్రరావు గారు ఉన్నారు. ఆయన ఆమె దగ్గరకు తీసుకుని ఆమె నడుంపై చేవేస్తున్న వీడియో అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్గా వైరల్ అవుతుందన్నమాట. సో ఏంటిది మరి ఇంత దారుణంగానా అని చెప్పి అమ్మాయిలందరూ కూడా చాలా ఇదిగా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది అయితే పనసకాయ వేస్తాడేమో అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. కొంతమంది ఏమో చిన్నప్పటి నుంచి ఆమె తెలుసు కాబట్టి అలా పరిచయంతో చేశాడులే అని చెప్పి. బట్ ఆవిడ మాత్రం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ సో వెనక్కి వెళ్ళిపోయి నుంచి మాట్లాడింది అనమాట. సో అది క్లియర్గా ఆ వీడియోలో అయితే కనిపిస్తుంది. మరి ఇట్లా చేయడం కరెక్టేనా అని చెప్పి చాలామంది అయితే కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియో మాత్రం అటు ఇన్స్టాగ్రామ్లో అటు ట్విట్టర్లో ఫేస్బుక్లో మొత్తం కూడా అయితే పాకిపోయిందనమాట. సో మరి రాఘవేంద్రరావు గారికి ఏంటి వయసు పెరిగే కొద్దీ ఇలా చేస్తున్నారు అని చెప్పి చాలామంది ఇట్లా మాట్లాడుకుంటున్నారు అనమాట. సో మరి ఆల్రెడీ ఆయన రీసెంట్గా కూడా ఎవరితో మాట్లాడినా ఇదే విధంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. మరి నిహారిక గారు కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వడం సో దానిపైన అయితే అటు మెగా ఫ్యాన్స్ అందరూ కూడా చాలా కోపంగా ఆయన అయితే తిడుతూ ఉన్నారనమాట. సో ఇలా చేయడం కరెక్ట్ కాదు, కొంచెం మీరు హీరోయిన్లకు దూరంగా ఉండాలి అని చెప్పి. సో మరి రాఘవేంద్రరావు గారు చేసిన సినిమాలు కానీ మెగాస్టార్ గారికి ఇచ్చిన హిట్స్ కానీ అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆయన్ని ఎవరు కూడా తొందరగా మాట ఏమనలేకపోతున్నారు. కానీ ఆయన ఇలా చేయడం ఇలాంటి వీడియో చూడటం మాత్రం అందరికీ చాలా ఇబ్బందిగా అయితే అనిపిస్తుంది అనమాట. మరి నిహారిక గారి తరపున చాలామంది అటు ఎవరైతే అమ్మాయిలు ఉంటారో ఎవరైతే ఫెమినిస్టులు ఉంటారో అందరూ కూడా ఇది చాలా తప్పు అని చెప్పి డైరెక్టర్ రాఘవేంద్రరావు గారిని ఇట్లా చేయొద్దు అని చెప్పి హెచ్చరిస్తూ ఆయనకైతే డైలాగులు మీద వార్నింగ్లు కూడా ఇస్తున్నారనమాట. సో మరి ఏదైనా కానీ ఈ వీడియో ఇంత సంచలనంగా అయితే మారింది.